అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అందమైన సంధి. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, సన్నజాజుల మాల జడలో తురుముకోబోతూ దోసిట్లోకి తీసుకొని గాఢంగా ఆగ్రానించింది సంయుక్త. నిజానికి పువ్వులు పెట్టుకోవటం ఇష్టం ఉండదు తనకి. జడ కూడా వేసుకోదు, క్లిప్ పెట్టి వదిలేస్తుంది. కానీ చక్రవర్తికి జడలో పువ్వులు ఇష్టం. అందుకని సాయంత్రాలు తన ఇష్టాన్ని పక్కన పెట్టేస్తుంది. చక్రవర్తి సంయుక్త ఏడాది క్రితం పెళ్ళైన యువజంట, చిరు ఉద్యోగులు కూడా. సంయుక్త పనిచేసే ఇన్స్టిట్యూట్ వాళ్ళుంటున్న ఇంటికి చాలా దగ్గర. అందుచేత సాయంత్రాలు తనే ఇంటికి ముందొచ్చేస్తూ ఉంటుంది. రాత్రికి వంట వగైరా ముగించుకొని తను తయారై భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రోజు. ఈరోజు ఆ ఎదురు చూపుల్లో ఓ తొందర, ఓ ఉత్సాహం కలిశాయి. బైకు శబ్దం వినబడగానే కాళ్లకు రెక్కలొచ్చిన తూనీగల ఎదురు వెళ్ళింది చక్రవర్తికి. ఆమె అలా తన కోసం ఆత్రపడ్డం అతనికి ఇష్టం. పనిభారం తగ్గిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి. కానీ ఇవాల్టి సంయుక్త ఉత్సాహం రోజు కంటే మోతాదికి మించినట్లు పసిగట్టేశాడు. చక్రవర్తి క్యా బాత్ హై అన్నాడు మందహాసంతో. పద చెబుతా, హెల్మెట్ అందుకుంటూ అంది సంయుక్త. స్నానం చేసి రిలాక్స్ అయిన చక్రవర్తికి టీ అందిస్తూ, ఎల్లుండి మనం టూర్కి వెళ్తున్నామోచ్ అంది ఊరిస్తున్నట్టు. టూరా? సంయుక్త చేయి పట్టుకులాగి సోఫాలో తన సరసన కూర్చోబెట్టుకుంటూ అడిగాడు చక్రవర్తి. అవును, మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిక్రియేషన్ టూర్ ప్రోగ్రాం వేస్తున్నారని ఓసారి చెప్పాను, గుర్తుందా? అది ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఆ సీషోర్ దగ్గర ప్రశాంతి రిసార్టు లేదు, దానిలో 2 days ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతో సహా సుమా అంది హుషారుగా. టీ సిప్ చేస్తూ వింటున్నాడు చక్రవర్తి. మానటానికి ఎవరు ఏ వంకా చెప్పకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్సు. మీ పార్ట్నర్స్ని కన్విన్స్ చేయటంలో ప్రతిభ చూపించమని అడ్వైజ్. ఫైనాన్సు మిగతా అరేంజ్మెంట్సు అన్నీ మేనేజ్మెంటే చూసుకుంటుంది. వింటున్నారా? మగని భుజం పట్టి ఊపింది సంయుక్త. ఊ అన్నాడు చక్రవర్తి. కాదు, సాటర్డే నీకెలాగూ హాఫ్ డే. ఆ సగం పూట సెలవు పెట్టేయి సరిపోతుంది. ఆదివారం రాత్రికల్లా వచ్చేస్తాం, సరేనా? చూద్దాం, తేల్చనట్టు అలా అన్నాడే కానీ వెళ్ళటానికి పెద్ద అభ్యంతరమేదీ లేదు చక్రవర్తికి. వీకెండ్లో విశ్రాంతి, ఇష్టసఖితో విహారం సరదాగానే ఉంటుంది. చూద్దాం కాదు, మనం గ్యారెంటీగా వస్తున్నామని చెప్పేశాను మా బాస్కి. ఇంకేం మాట్లాడొద్దు తేల్చేసింది సంయుక్త అధికారికంగా. తన అభిమతానికి వ్యతిరేకం కానంత వరకు ముద్దుగా సాగించే సంయుక్త పెత్తనం అతనికి ఇష్టమే. మురిపెంగా నవ్వాడు చక్రవర్తి. దాంతో అర్థమైపోయింది సంయుక్తకి, వెళ్ళటం ఖాయమైపోయినట్టేనని. సంతోషం ఎక్కువైందంటే ఇక నోటికి మూత పడదు సంయుక్తకి. వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన వస్తువులతో మొదలుపెట్టి అక్కడ ఆడబోయే ఆటలు, చేయబోయే సందడి, రాత్రి నిద్రపోయేదాకా చక్రవర్తి చెవి దగ్గర చెబుతూనే ఉంది. అతను కొట్టడం ఆపేశాక గాని ఆమెకి నిద్ర పట్టలేదు. అనుకున్నదొకటి, అయినది ఒకటి. బోల్తా ఎక్కడ్నుంచో గాలిలో తేలి వస్తూ వినిపిస్తోంది ఓ పాత పాట. సిస్టమ్ ముందు కూర్చొని దాన్నే సన్నగా హమ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటోంది సంయుక్త. సెల్ మోగింది. పక్కకి తిరిగి సెల్ చేతిలోకి తీసుకుంటూ చూసింది. అటువైపున చక్రవర్తి. సారీరా సాకి, నాకు లీవ్ దొరకదు. ఎందుకని కీచుగా అడిగింది సంయుక్త. ఇయర్ ఎండింగ్ దగ్గరకొచ్చేస్తుంది, వర్క్ చాలా పెండింగ్లో ఉండిపోయింది. సండేలు కూడా వచ్చి పని చేయండి అని పొద్దున్నే అల్టిమేటం జారీ చేశాడు మా ఎండి. ఇంకా ఇప్పుడు సెలవేమడగను? చక్రవర్తి కంఠం చాలా నిరుత్సాహంగా ఉంది. నీరసం వచ్చేసింది సంయుక్తకి. మరి ఎలా? ఏముంది, టూర్ క్యాన్సిల్. మీ బాస్కి చెప్పేయ్. చక్రవర్తి ఫోన్ పెట్టేశాడు. దిగాలు పడి నిలుచుండిపోయింది సంయుక్త. వాట్ హ్యాపెండ్ సంయుక్త అంది పక్క టేబుల్ సరిత. చెప్పింది సంయుక్త. చక్రవర్తి హ్యాండ్ ఇచ్చిన సంగతి. మేము డ్రాప్ అయిపోతున్నాం అంది డల్గా. అరే, అతనికి కుదరకపోతే నువ్వెందుకు డ్రాప్ అవ్వడం? సరిత సంయుక్త సంభాషించుకోవటం చూసి దగ్గరకొస్తూ నుదురు చిట్లించి అడిగింది శ్యామల. అతను లేకుండా నేను రావటమా? నాకు నచ్చదు అంది సంయుక్త. ఎందుకని? నీకు అర్థం కాదులే నవ్వేసింది సంయుక్త.
ఇక్కడే నాకు ఒళ్ళు మండేది. నాకు అర్థం కాకపోవటానికి నువ్వు మాట్లాడేదేమన్నా శిష్టగ్రాంధికమా? ఈ మధ్య పతిదేవులం గారి చిటికన వేలు పట్టుకొని గాని ఎక్కడికి కదల్లేకపోతున్నారు, అంతేగా తమరి తాత్పర్యం? సంయుక్త మధురంగా నవ్వింది. అలా నవ్వకు, నాకు తిక్కరేగుతుంది. పెళ్ళయ్యాక నువ్వు చాలా మారిపోయావే సంయుక్త. మాతో పాటు ఓ సినిమాకు కానీ షాపింగ్కు కానీ వచ్చి ఎన్నాళ్ళయ్యింది? ఎంతసేపు? 5 o'clock ఎప్పుడవుతుందా? ఎగిరెళ్ళి ఆ మానస చక్రవర్తి సమక్షంలో ఎప్పుడెప్పుడు వాలిపోదామా అని తప్ప ఇంకో ధ్యాస ఉంటోందా నీకు? మొగుడంటే ఎంత ప్రేమ ఒలికిపోతున్నా మరీ అంత అతుక్కుపోకూడదే అమ్మడు. తొందరగా మొహం మొత్తిపోగలవు నిష్ఠూరంగా అంది శ్యామల. సరే, అదంతా ప్రస్తుతానికి పక్కన పెట్టు. ఇట్లాంటి అకేషనప్పుడు కూడా మా ఆయన్ను వదిలి రాలేను అంటూ తప్పించుకోవాలని చూశావంటే మాత్రం అస్సలు ఊరుకోమంటే ఊరుకోం తర్జనీ ఊపుతూ అంది సరిత. సరిత, శ్యామల సంయుక్తకి ఇన్స్టిట్యూట్లో మాత్రమే దోస్తులు కాదు, హై స్కూల్ నుంచి కూడా క్లాస్మేట్స్. అందుచేత చనువెక్కువ. సంయుక్త మెత్తబడింది. అది కాదు, చక్రవర్తి ఏమంటాడో అంది సందేహంగా నసుకుతూ. ఏమంటాడు? వద్దంటాడా? అంత నేరో మైండడా నీ చక్రవర్తి? విస్తుపోతున్నట్టు అడిగింది సరిత. ఛాఛా, అతను అలాంటివాడు కాదు. నువ్వు మరీ ప్రతి మాటకి పెడార్థం తీస్తావు విసుక్కుంది సంయుక్త. ఇది ఇలా నానుస్తూనే ఉంటుంది కానీ మనం వెళ్ళి ఆ చక్రవర్తి గారితోనే లైన్ క్లియర్ చేయించుకొచ్చేద్దాం తీర్మానించేసింది శ్యామల. అన్నట్టుగా ఆ సాయంత్రమే చక్రవర్తి మీద దాడి చేశారు శ్యామల, సరిత. అరే అవును కదూ, నాకు వీలవ్వకపోతే తను మానటమెందుకు అన్నాడు చక్రవర్తి తెల్లబోతూ. మరి మీరు టూర్ క్యాన్సిల్ చేసుకోమని అర్ధోక్తిలో ఆపింది శ్యామల. అలా అన్నానా? మళ్ళీ ఆశ్చర్యపోయాడు చక్రవర్తి. ఒక్క క్షణం ఆగి నిదానంగా అన్నాడు. నా దృష్టిలో సంయుక్త నేను ఇద్దరం కాము, ఒక్కరమే. ఆ థింకింగుతో నాకే తెలియకుండా తనని కూడా కలిపేసుకొని ఈ ట్రిప్ క్యాన్సిల్ అనేసి ఉంటాను. సారీ అన్నాడు పశ్చాత్తాపపడుతున్నట్టుగా. భర్త అంటే ఇలా ఉండాలి. సరిత అతన్ని ఆరాధనగా చూసింది. పోన్లేండి, అది వదిలేయండి. ఇప్పుడు సంయుక్త విడిగా మాతో వచ్చేందుకు మీకు అభ్యంతరం లేదుగా? అది ఆనందిస్తే అందులో సగభాగం మీకు అందుతుందిగా? శ్యామల గడుసుతనం చూపించింది. డెఫినెట్లీ. గొంతులో నిజాయితీ స్పష్టంగా వినిపించే ప్రయత్నం చేశాడు చక్రవర్తి. అంతేకాదు, ఆ రాత్రి తనే స్వయంగా ఇన్స్టిట్యూట్ వాళ్లతో పాటు సంయుక్తని బస్ ఎక్కించి కదిలేదాకా ఉండి చిరునవ్వుతో చెయ్యూపి చెప్పి బస్సు కనుచూపు మేర దాటింది. వెనక్కి తిప్పాడు బైకుని చక్రవర్తి నీరసంగా. అరే ఏమిటిది? ఉన్నట్టుండి థైరాయిడ్ గ్రంథికి మందకొడితనం ఆవరించినట్టు ఇంత నిరుత్సాహంగా ఉందేం? ఇల్లెక్కడ చప్పున వచ్చేస్తుందో అన్నట్టు బైకు కూడా స్పీడు తగ్గిపోయిందేమిటి? అవును నిజమే. ఇప్పుడు ఆ ఇంట్లో సంయుక్త లేకుండా ఉండాలంటే ఏమిటో ఒంటరొంటరిగా ఖాళీ ఖాళీగా అనిపిస్తోంది మనసుకి. అసలిప్పుడు ఇంటికెళితే నిద్రపడుతుందా అని. ఏమిటి పిచ్చితనం? ఏడాది క్రితం ఈ అందాల రాక్షసి తన ఇంట్లోకి తన గుండెల్లోకి వచ్చేదాకా తను ఒక్కడే హాయిగా ఉండేవాడు కాదు. ఎంత ఆనందంగా ఎంత హుషారుగా ఉండేవాడు ఆ రోజుల్లో. స్నేహితులు, సినిమాలు, బీర్లు. అవును, ఇప్పుడొక్క బీరు బిగిస్తే ఈ డల్నెస్ అంతా తుడుచుకుపోదు, ఒళ్ళంతా తేలికై ఏ కలల రాజ్యానికో ఎగిరిపోదు. ఇంత గొప్ప ఔషధాన్ని ఎలా మర్చిపోయాడబ్బా? అబ్బే, తనెక్కడ మర్చిపోయాడు? ఆ రాక్షసి అదే తన పెళ్ళం వాటి ఊసు వస్తేనే వాంతి చేసుకునేటట్టు మొహం పెడుతుంది. బీరు తాగిన వాళ్ళని కూడా తాగుబోతులే అంటుంది. వాటి జోలికి పోకూడదని ఆవిడగారి ఆంక్ష. అది మీరలేకపోవటం తన బలహీనత. తన మీద ఈవిడకేమిటి ఈ దాష్టికం? ఇవాళ తను ఓ బీరు తాగే తీరతాడు. అదిగో వైన్ షాపు, అక్కడో బీరు కొంటాడు, ఇంటికి వెళ్ళి తాగుతాడు, హాయిగా నిద్రపోతాడు. చక్రవర్తి బైకు స్లో చేశాడు. వైన్ షాప్ వచ్చేసింది. బైకు ఇంకా స్లో అయ్యింది. కానీ ఆగదేం? చక్రాల కింద గోలీకాయలు పోసినట్టు అలా ముందుకు దొర్లిపోతుందేం? కళ్ళ ముందు ఆ అందాల రాక్షసి వెగటుగా పెట్టిన మొహమే కనపడుతోందేం? అయ్యయ్యో, వైన్ షాప్ దాటిపోయింది. ఇల్లు కూడా దగ్గరకొచ్చేసింది. చక్రవర్తి తాళం తీశాడు. సూర్ అనుకుంటూ షూ అయినా విప్పకుండా మంచానికి అడ్డం పడ్డాడు. మనసంతా చికాకు చికాగ్గా ఉంది.
తన్నింత వశపరిచేసుకున్న ఆ 20 ఏళ్ల పిల్ల మీద గొంతు దాకా కోపం వచ్చేస్తోంది. ఇంత చేటు వశపడిపోయిన తన మీద తనకు కూడా కోపం వచ్చేస్తోంది చక్రవర్తికి. అలిగిన పిల్లవాన్ని బుజ్జగించి ముద్దు చేసే తల్లిలా అలసిపోయిన అతన్ని నిద్రమ్మ దగ్గరకు తీసి లాలించింది. తెల్లారింది. పాల ప్యాకెట్టు పేపరు వచ్చేశాయి. నిద్ర మంచం మీద ఉండగానే కుడి చేతికి కాఫీ కప్పు, ఎడం చేతికి పేపరు అందించేవాళ్ళు ఊరెళ్ళారని మెలకువతో పాటు జ్ఞాపకమూ వచ్చింది చక్రవర్తికి. ఆవిడగారు లేకపోతే రోజు గడవదా? హుంకారం చేసి లేచాడు చక్రవర్తి. అగ్గిపెట్టె కోసం 5 నిమిషాలు వెతికి హైరాణ పడిన తర్వాత కానీ గ్యాస్ స్టవ్ లైటర్తో వెలిగించాలన్న విషయం తట్టలేదు. పాలు కాగే లోపల బ్రూసీసా, పంచదార డబ్బా వెతికి పట్టుకోవటం అతని వల్ల కాలేదు. ఈ సంయుక్తకి అసలు బుద్ధి లేదు. చెలికత్తెలు రమ్మనంగానే తెయ్యమంటూ ఎగిరి వెళ్ళిపోవటమే కానీ, అయ్యో పాపం, పొద్దున లేస్తే మొగుడన్న ఓ ప్రాణి ఎన్నిటికీ అల్లాడతాడో ఏమిటో, కావలసినవన్నీ కాస్త ఎదురుగుండా పెట్టి వెళదాం అన్న జ్ఞానమన్నా లేదు అని లోపల రుసరుసలాడాడు. ఆ కోపంలోనే స్టవ్ ఆర్పేశాడు. తర్వాత హోటల్కి వెళ్ళిపోయాడు. కాఫీ, టిఫిన్ ముగించుకొని ఇంటికొచ్చే లోపల పెళ్ళైన ఈ ఏడాదిలో సంయుక్త తనని ఇబ్బంది పెట్టిన సందర్భాలన్నిటినీ వెతికి గుర్తు చేసుకొని కళ్ళెదరలేని ఆ గడుసు రాక్షసిని సతాయించుకుంటూనే ఉన్నాడు. తీరా చేసి ఇంటికి రాగానే కనిపించింది పిన్ పేజ్కి స్టిక్ చేసి పెట్టిన స్లిప్పు. కాఫీ పొడి, పంచదార ఎక్కడున్నాయన్న వివరమే కాదు, కాఫీ కలుపుకోవటమేలాగో రాసి పెట్టింది అందులో. ఫ్రిడ్జ్లో 2 కూరలు, సాంబారు చేసి పెట్టిందంట. కాసరోల్లో పుల్కాలున్నాయట. ఏవైనా సరే ఓవెన్లో 2 నిమిషాలు వెచ్చబెట్టుకుంటే చాలునట. ఇస్త్రీ చేసి పెట్టిన డ్రెస్సు బీరువా తెరవగానే కనిపించింది. షూ పాలిష్ చేసింది. సాక్సు ఆ పక్కనే పెట్టింది. ఉద్ధరించింది కసిగా అనుకున్నాడు చక్రవర్తి. పైకి ఒప్పుకోబుద్ధి కాదు కానీ ఇంకా తిట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయినందుకు పుట్టుకొచ్చే ఉడుకుమొత్తనమది. ఆఫీస్కు వెళ్ళిన తర్వాత కూడా ఆ ఆగ్రహాన్ని కించిత్తు కూడా తగ్గకుండా కంటిన్యూ చేశాడు చక్రవర్తి. దానికి తోడు పని ఒత్తిడి. ఆ టెన్షన్లో జరిగిన పొరపాట్లు, తప్పులు, స్ప్రింగ్ డోర్ వెనక ఉన్న పెద్ద తలకాయతో మందలింపులు, చివాట్లు అతని కాక తరగకుండా ఎగసన తోశాయి. 2 సార్లు సంయుక్త చేసిన కాల్స్ని కట్ చేసేశాడు. నేనిక్కడ పీకల్లోతు పనిలో కూరుకుపోతుంటే తానక్కడ ఎంజాయ్ చేస్తోంది. నేను రాకపోతే రానని చెప్పేయొద్దు. ఎందుకు చెబుతుంది? ఒళ్ళంతా పొగరు. పైగా మూలిగేవాణ్ణి బాగున్నావా అని పరామర్శించినట్టు, పలకరించటానికన్నట్టు ఫోన్ అని కుతకుతలాడాడు. సముద్ర తీరంలో కెరటాలతో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న సంయుక్తని వెంట ఉంటూ ప్రోత్సహిస్తున్న కొలీగ్స్ని ఊహించుకొని అసహనంగా స్విచ్ ఆఫ్ చేసేశాడు 3వసారి. చివరికి మెసేజ్ కూడా చూడాల. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉన్నది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. సెల్ పక్కన పెట్టి నిరాశగా నిట్టూర్చింది సంయుక్త. పాపం ఎంత బిజీలో ఉన్నాడో. సెల్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. పొద్దుట్నుంచి మగని మధుర మందహాస స్వరం వినబడక చాలా డిసపాయింటింగుగా ఉంది సంయుక్తకి. ఎంత అన్యమనస్కంగా ఉంటోందంటే మ్యూజికల్ చైర్స్ గేమ్లో ఫస్ట్ సీటు పోగొట్టుకున్నది సంయుక్తే. కడలి తుంపర్లలో అందరూ చిందులు వేస్తుంటే వాళ్లకు ఫోటోలు తీసే మిష మీద దూరంగా ఉండిపోయింది ఆమె. పేకాట ఆడేటప్పుడు పరధ్యానంలో సీక్వెన్సులు పడేస్తుంటే నిన్ను అనవసరంగా లాక్కువచ్చామే అని చెంపలేసుకుంది శ్యామల. గెస్ట్ హౌస్లో రాత్రి తెల్లవార్లు మెసులుతూనే ఉంది నిద్రపట్టక. మర్నాడు సైట్ సీయింగ్ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అవటానికి మాత్రం తెగ ఉత్సాహపడిపోయింది. అవురా అంది సరిత వాళ్ళ అమ్మమ్మ మోస్తరు ముక్కున వేలేసుకుంటూ. రాత్రి 9:30 అయింది. ఇంటి ముందు సంయుక్త ఆటో దిగేసరికి కాలింగ్ బెల్ నొక్కి 48 గంటల ఎడబాటు ముగిసిన ఆనందాన్ని ముఖ మందహాసంతో నింపి మరీ నుంచుంది. తలుపు తీశాడు చక్రవర్తి. కానీ భార్య రువ్విన నవ్వు అందుకోలేదు. యంత్రవతుగా హాయ్ అనేసి వెనక్కి తిరిగాడు. చివుక్కు మనిపించినా అలక్ష్యం కాదది. వర్క్ హెవీ అయిన అలసట అయ్యుంటుంది అని సరిపెట్టేసుకుంది. తను గలగలా మాట్లాడుతున్నా ఊకొట్టకుండా శ్రద్ధగా టీవీ చూడటంలో మునిగిపోయి ఉంటే ఏదో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం అయ్యుంటుంది అనుకుంది. ఒక్క 5 నిమిషాలు నేను స్నానం చేసొచ్చి వంట చేసేస్తాను అని అంటే నేను తినేశాను అని ముక్తసరిగా చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంటే
తన భోజనం గురించి ఒక్క మాటైనా అతను అడగనందుకు ఆశ్చర్యపడింది. సంయుక్త స్నానం చేసి వచ్చేసరికి చక్రవర్తి మంచం మీద ముసుగు బిడాయించేశాడు. అప్పుడే నిద్ర అంది పక్కన చేరి. ఒక్క మూలుగు మూలిగి పక్కకు తిరిగిపోయాడు. నువ్వింకా అక్కడి విశేషాలు అడుగుతావని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వేమో అంది సంయుక్త గునుపుగా. నాకు తెలియని విశేషాలేముంటాయి? నువ్వేమో నీ స్నేహితురాళ్లతో కలిసి అదుపు లేకుండా గెంతుంటావు. మీ కోతిముఖ కొలీగ్స్ ఏమో వెకిలి చేష్టలు చేసి రెచ్చిపోయి ఉంటారు. అంతేగా, అవన్నీ సరదాగా వినే మూడ్ లేదు నాకు. ఎంత కఠినమైన మాటలు! విదిలించిన కొరడా చివర్లు తగిలిన గొర్రె పిల్లల విలవిల్లాడింది సంయుక్త. చక్రి, చుప్, అలా పిలవకు, నాకు మండుతుంది. అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? వాళ్ళంటే పెళ్లి కాని పిల్లలు. సీతాకోక చిలుకల్లా ఎక్కడికైనా ఎగురుతారు, ఎవరితోనైనా ఆడతారు. పెళ్ళైన దానివి నువ్వు వాళ్ళ వెనకాలే పరిగెడతావా? బుద్ధుండక్కర్లా? నువ్వేగా వెళ్ళమన్నావు రోషంగా అంది సంయుక్త. అవును, నేను అలాగే అంటాను, అనాలి. నువ్వే గ్రహించుకోవాలి. రానని చెప్పేయాలి, అంతే. మగ అహంకారం కాదు అది, విస్తుపోయింది సంయుక్త. నీకింకో మొహము ఇంకో నాలుక ఉన్నాయని నాకు తెలీదు అంటూ తిరిగిపోయింది సంయుక్త. అప్పుడే ఎండలోంచి తీసుకొచ్చి వేసినట్టు పరుపు కాలిపోతున్నట్టనిపిస్తోంది. అంతే, ఆట అంతే. ఎంత అహంకారం, ఎంత ఇరుకు మనసు! ఫ్రెండ్స్తో ఒకరోజు పిక్నిక్కు వెళ్తే తప్ప భార్యనైనంత మాత్రాన తప్పు లేకపోయినా అతని ముందర తల వంచాలా? నెవర్. తనకేం తక్కువని ఈ జులుం భరించాలి? చదువుంది, సంపాదన ఉంది. సీతమ్మ వారి కాలం కాదని తెలియజెబుతుంది. ఆత్మ గౌరవం చంపుకొని ఎందుకుండాలిక్కడ? రేపే అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. భరించలేనంత వేదన తట్టుకోలేక మెదడు విశ్రాంతి కోరుకుంది. కళ్ళు మూతలు పడ్డాయి సంయుక్తకి. చల్లగా మెత్తగా నడుముని చుట్టిన భర్త చేతి స్పర్శకి చటుక్కున మేల్కొంది సంయుక్త. విదిలించాలి అనిపించలేదు. లోపల కోరుకున్న కోరిక అదేనేమో. సాకి, చక్రవర్తి భార్యని పిలిచే ముద్దు పేరది. మేలుకున్నట్టుగా కొద్దిగా కదిలి ఊరుకుంది సంయుక్త. సారీరా, నిన్ను చాలా బాధ పెట్టాను కదూ. ఏం చేయమంటావు చెప్పు? నువ్వు దూరంగా ఉండటం అనేది నాకు ఎంత కఠినమైన శిక్షో తెలుసా? నాలో సగభాగాన్ని ఎవరో తొలిచేసినట్టు ఖాళీగా, వెలితిగా. ఆ కొరతని మాటల్లో వర్ణించలేను. ఈ 2 రోజులు ఆ నరకం అనుభవించాక నిన్ను చూసేసరికి గొప్ప రిలీఫ్. దాంతోపాటు అదో రకం అక్కసు. నా పాటికి నన్ను వదిలేసి హాయిగా నవ్వుతోందే అని పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఒక్కరోజే అయినా సరే నిన్ను వదిలి ఉండలేన్రా, అర్థం చేసుకోవు. చక్రవర్తి కంఠం మంద్రస్థాయిలో గాయానికి మందు వేస్తున్నట్టుగా ఉంది. సంయుక్త నుదురు చక్రవర్తి హృదయానికి దగ్గరగా వచ్చింది. విడిపోయిన అర్ధభాగం ఎక్కడైనా ఎంజాయ్ చేయగలదా చక్రి? అక్కడ నేను అంతే. మరుక్షణం వాళ్ళిద్దరూ ఒక్కటి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.